చిన్న కృష్ణుణ్ణి చంపడానికి వచ్చిన రాక్షసి ఆమెకే ఏమైందో తెలుసా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా సిరీస్ ఎపిసోడ్ 9. స్టోరీలోకి వెళ్తే గోకులంలో ఆనందం నిండిపోయింది. చిన్న కృష్ణుడు అందరి మనసులను గెలుచుకున్నాడు. అతని నవ్వు గోకులానికి జీవం, అతని అడుగులు ఇంటింటికి ఆశీర్వాదం. కాని మధురలో కంసుడి భయం రోజురోజుకీ పెరుగుతోంది. నన్ను చంపేవాడు పుట్టాడు అనే ఆలోచన అతన్ని నిద్రపోనివ్వలేదు. అతను తన రాక్షసులను పిలిచాడు. ఎక్కడైనా పుట్టిన ప్రతి శిశువునీ చంపండి అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసుల్లో అత్యంత భయంకరురాలు పుతన. ఆమె రూపం భయంకరం, ఆమె విషం ప్రాణాంతకం, ఆమె మాయకు ఎవరూ తప్పించుకోలేరు. కంసుడు ఆమెను చూసి అన్నాడు, గోకులానికి వెళ్ళు, ఆ బిడ్డను కనుక్కో, చంపేయి. పుతన క్రూరంగా నవ్వింది. రాత్రి గడిచింది, ఉదయం వచ్చింది. ఒక అందమైన స్త్రీ గోకులంలోకి ప్రవేశించింది. ఆమె ముఖంలో మాతృస్నేహం, ఆమె కళ్లలో మాయ, ఆమె అడుగుల్లో మంత్రశక్తి. గోపికలు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఏ దేవతలా కనిపిస్తోంది అని అనుకున్నారు. ఎవరికీ తెలియదు ఆమె ఒడిలో మరణం దాగి ఉందని. పుతన నందుడి ఇంటికి చేరుకుంది. యశోదమ్మ, రోహిణి బయట పనుల్లో ఉన్నారు. ఆమె నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళింది. అక్కడ మంచంపై చిన్న కృష్ణుడు నిద్రలో ఉన్నాడు. పుతన చిరునవ్వు నవ్వింది. ఆమె తన వక్షస్థలానికి ప్రాణాంటక విషం రాసుకుంది. బిడ్డను ఎత్తుకుంది. ఇప్పుడే అంతం అని అనుకుంది. ఆమె కృష్ణుడికి పాలిచ్చడం ప్రారంభించింది. కాని ఆమె ఊహీచని విషయం జరిగింది. కృష్ణుడు పాలు మాత్రమే కాదు, ఆమె ప్రాణశక్తినే పీల్చడం ప్రారంభించాడు. పుతన కళ్లలో భయం పెరిగింది. ఆమె శరీరం కంపించింది. ఆమె నిజరూపం బయటపడింది. అతి భయంకరమైన రాక్షసి రూపంలోకి మారింది. ఆమె అరుపుతో గోకులం కంపించింది. అంతలోనే ఆమె ప్రాణం విడిచింది. భూమిపై పడిపోయింది. గోపాలులు, గోపికలు పరుగెత్తుకుంటూ వచ్చారు. వారి ముందున్న దృశ్యం ఆశ్చర్యం. భారీ రాక్షసి శరీరం, ఆమెపై ప్రశాంతంగా ఆడుకుంటున్న చిన్న కృష్ణుడు. యశోదమ్మ భయంతో పరుగెత్తువచ్చి కృష్ణుడిని ఎత్తుకొని గట్టిగా కౌగిలించుకుంది. ఆమెకు తెలియదు, ఆ చిన్న బిడ్డ గోకులాన్ని రక్షించాడని. ఆ రోజునుండి గోకుల ప్రజలు అర్థం చేసుకున్నారు, ఈ బిడ్డ సాధారణం కాదు. కాని యశోదమ్మకు మాత్రం అతను ఇప్పటికీ తన ముద్దుబిడ్డే. పుతన మరణంతో గోకులం కాపాడబడింది. కాని ప్రమాదం ఇంకా ముగియలేదు.